హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ 2024-2025 ఇయర్కి సంబంధించి న్యూ అప్డేట్తో రావడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మీకు అప్ టు 80% ఆఫ్ ద కోర్స్ ఫీ అమౌంట్ 10,000 నుంచి 12,000 వరకు మీకు ఫీ వేవర్ అయితే ఉంటుంది. సో మీ ఫీజులో 10,000 నుంచి 12,000 వరకు మీకు స్కాలర్షిప్ అనేది అయితే వస్తుంది. సో మ్యాక్సిమం 12,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. సో ఈ స్కాలర్షిప్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ, అలాగే ఎలా అప్లై చేయాలి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో కంప్లీట్ చేయండి. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే క్లాస్ 11th and 12th పర్సూయింగ్ జనరల్ గ్రాడ్యుయేషన్, జనరల్ డిగ్రీ చేసే వాళ్ళు, బీఎస్సీ బీకామ్ ఇలా చేసే వాళ్ళకి, డిప్లొమా చేసే వాళ్ళకి, పాలిటెక్నిక్ కోర్సెస్ చేసే వాళ్ళకి సో స్కాలర్షిప్ అయితే వన్ టైం స్కాలర్షిప్ అప్ టు 80% ఆఫ్ ది ఫీజ్ అంటే లేదా 10,000 లేదా 10,000 నుంచి 12,000 వరకు అమౌంట్ అయితే స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఇది టాటా గ్రూప్ లిమిటెడ్ వాళ్ళైతే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎవరికెవరికి అంటే క్లాస్ 11th and 12th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, లేదా డిప్లొమా పాలిటెక్నిక్ జనరల్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ డిగ్రీ చేసే వాళ్ళకి. డిగ్రీ ఎవరు ఇంటర్మీడియట్ అంటే మనకు తెలిసిందే. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే సో 2.5 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి, 60% మార్క్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్లో ఉండాలి. ఈ అప్లికేషన్ మీరు ఈ వెబ్సైట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా నేను చెప్తాను. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే ఆధార్ కార్డ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి, అడ్మిషన్ ప్రూఫ్, మీరు ఈ ఇయర్ కూడా చదువుతున్నారు అని బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకటి, లేదా కాలేజ్ ఐడి కార్డు ఉన్నా పర్లేదు, ఫీ రిసిప్ట్ ఇయర్ది, అండ్ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ పాస్బుక్ అండ్ బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ ఫోటో ఉంటుంది కదా. సో మార్క్ షీట్ గ్రేడ్ ప్రీవియస్ ఇయర్ది మార్క్ షీట్, అండ్ డిసబిలిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, మీ డిసేబుల్సీ అయితే డిసేబుల్ సర్టిఫికేట్. సో అప్లై చేయడానికి అంటే ముందు మనం ఒకసారి ఈ పాలిటెక్నిక్ డిగ్రీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అయితే చూడండి. డిగ్రీ వాళ్ళకైతే మనకి స్టూడెంట్స్ హు ఆర్ కరెంట్లీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ సచ్ యాస్ బీకామ్, బీఎస్సీ, బీఏ, డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సెస్. సో ఈ కోర్స్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ సేమ్ కండిషన్స్ ఉంటాయి. 2.5 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి, 60% మార్క్స్ ఎక్కువ ఉండాలి, 12,000 అయితే ఇక్కడ మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో 15th September వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. చూడండి, 15th September వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో 15th September లోపు అయితే మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి. సో డాక్యుమెంట్ రిక్వైర్స్ అయితే సేమ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్మిషన్ ప్రూఫ్, బోనఫైడ్, ఫీ రిసిప్ట్ కరెంట్ ఇయర్ది, బ్యాంక్ పాస్బుక్, మార్క్ షీట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, అండ్ డిసబిలిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్. అప్లై ఎలా చేయాలంటే కనుక సో మీరు ఇంటర్మీడియట్ అయితే కనుక ఇక్కడ పైన ఇంటర్మీడియట్ ఉంది చూడు, సో అక్కడ అప్లై అని క్లిక్ చేయాలి. లేదా మీరు డిగ్రీ కానీ పాలిటెక్నిక్ డిప్లొమా అయితే కనుక ఇక్కడ అప్లై అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇలా టాటా క్యాపిటల్ కనెక్ట్ అన్న చూడండి, ఇక్కడ మెయిల్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ నౌ ఫాలోయింగ్ క్యాపిటల్ పంక్ అనుకుంటే మెయిల్ కూడా వచ్చింది. సో ఇన్స్ట్రక్షన్స్ ఇలా వస్తాయి. సో స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో 15th September వరకే ఈ లాస్ట్ డేట్. సో వెంటనే అప్లై చేసుకోండి. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే కండిషన్స్ ఇక్కడ ఇస్తున్నారు, బీకామ్, బీఎస్సీ, బీఏ, డిప్లొమా వాళ్ళు అయితే చేసుకోవచ్చు అని. సో స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. వెరిఫై ఆధార్ అని అయితే వస్తుంది. సో ఆధార్ కార్డ్ అయితే మీరు వెరిఫై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్ట్ ఇన్ టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ డిప్లొమా పాలిటెక్నిక్ అండ్ జనరల్ గ్రాడ్యుయేషన్. యువర్ అప్లికేషన్ నెంబర్ అని అయితే అప్లికేషన్ నెంబర్ అయితే నాకైతే మెయిల్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, కేటగిరీ ఓసీఆ, బీసీఆ, ఎస్టీ, ఆధార్ కార్డు, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, డిఫరెంట్లీ ఏబుల్డ్, పేరెంటల్ స్టేటస్ ఏంటి, సింగిల్ పేరెంట్, బోత్ పేరెంట్స్ అలా, ఇట్లా నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్, మీ బ్రదర్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు, సో మీ పర్మనెంట్ అడ్రస్, స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ, సో మీ విలేజ్ పిన్ కోడ్, ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్,
ఎడ్యుకేషన్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, ఎక్కడ చేస్తున్నారు, 10th ఎక్కడ చేశారు. సో ప్రజెంట్ క్లాస్ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేస్తే ఇంటర్మీడియట్ వస్తుంది. సో గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేస్తే గ్రాడ్యుయేషన్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మీ గ్రాడ్యుయేషన్ క్లాస్ ఏంటి, సెలెక్ట్ కరెంట్ అకాడమిక్ ఇయర్, ఇన్స్టిట్యూషన్ నేమ్, టోటల్ ట్యూషన్ ఫీజు ఎంత, మీ కాలేజ్ది హాస్టల్ ఫీజు ఎంత, కోర్స్ ఏంటిది, మోడ్ ఆఫ్ కోర్స్ ఏంటిది, ఫుల్ టైమా పార్ట్ టైమా, మోడ్ ఆఫ్ స్టడీ ఏంటి, డే స్కాలర్ హాస్టల్, ఇక్కడ పాసింగ్ ఇయర్ ఏమవుతుంది, 2025 ఏదో, మీ రోల్ నెంబర్ ఏంటి కాలేజీలో, అది అన్నీ ఎంటర్ చేయండి. సో మళ్ళీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఈ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత బోర్డు స్ట్రీమ్ అయితే ఎంపీసీ వాళ్ళు ఎంపీసీ అయితే సెలెక్ట్ చేసేయండి. సో అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేమ్, మొబైల్ నెంబర్ ఎవరిదో ఒకరిది, ఇక్కడ ఫాదర్ మదర్దైనా ఎవరిదో ఒకరిది యాడ్ చేయండి. క్వాలిఫికేషన్ అయితే సో క్వాలిఫికేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఆక్యుపేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి నాకు రావడం లేదు. సో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. సో ఇక్కడ టిక్ చేయండి. సో బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి అకౌంట్ నంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అన్నీ ఎంటర్ చేయండి. యాడ్ రిఫరెన్స్ అని ఉంటే కనుక రిఫరెన్స్ అవసరం లేదు, ఇది ఆప్షనల్, పెట్టకపోయినా పర్లేదు. ప్లీజ్ యాడ్ మినిమం 2 రిఫరెన్సెస్ అంట. 2 రిఫరెన్సెస్ అండి, మీ రిఫరెన్స్ యాడ్ చేయాల్సిందే. రిలేషన్ ఎవరో మీ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరో ఒకరైతే మీరైతే ఒక 2 నేమ్స్ అయితే యాడ్ చేసి అండ్ సబ్మిట్ చేసేయండి. ఓకే, సో ఇలా మీరు సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ స్కాలర్షిప్ అనేది మీరు సెలెక్ట్ అయితే 10,000 నుంచి 12,000 వరకు అమౌంట్ అయితే మీ అకౌంట్లో పడుతుంది. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్స్ కానీ ఇంకా చాలా ఎన్ఎస్పి స్కాలర్షిప్స్ అన్ని డీటెయిల్గా ఈ స్కాలర్షిప్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో చూసుకోండి, ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే పెడుతున్నాను. సో అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.